హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో స్నాక్ రెసిపీని చేసి చూపించబోతున్నానండి. సేమియా పకోడీని చేసి చూపిస్తున్నాను. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. పిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్స్ అడిగినప్పుడు ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సేమియా పకోడా చేయడం కోసం స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 1 లీటర్ వాటర్ని వేసుకోండి. చూడండి, నీళ్ళు ఇలా బాగా మరిగిన తర్వాత మాత్రమే 1 కప్పు సేమియాని వేసుకోండి. నీళ్లు మరగకుండా మాత్రం సేమియాని వేసుకోకండి. ఇలా సేమియా వేసిన తర్వాత 3-4 నిమిషాలు హై ఫ్లేమ్ మీద కుక్ చేయండి. మనకి ఇక్కడ సేమియా సగం పైన కుక్ అయి ఉండాలి. ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయి ఉండాలి. 70 to 80% కుక్ అయి ఉండాలి. చూడండి, సేమియా ఇలా ఉడికిన తర్వాత వడకట్టుకోవాలి. సేమియాను మరీ మెత్తగా మాత్రం ఉడికించుకోకండి. సేమియాను ఇలా స్టెయినర్లో వేసిన తర్వాత వెంటనే చన్నీళ్ళు పోసుకోవాలి, లేదంటే ఎక్కువ కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి పూర్తిగా చల్లారిన తర్వాత సేమియాని వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇలా విడదీసుకొని ఇందులో వేసుకోండి. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును వేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు శనగపిండిని తీసుకొని ఇందులో వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ను 1 టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా నీళ్లు వేయకుండా నిదానంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నీళ్లు మరగకుండా సేమియాను వేయకూడదు, మరీ మెత్తగా ఉడికించుకోకూడదు, సేమియా చల్లారకుండా శనగపిండి వేయకూడదు. ఈ సేమియా పకోడా వేయించుకునేటప్పుడు కూడా ఎలా వేయించుకుంటే క్రిస్పీగా వస్తాయో చెప్తానండి, లాస్ట్ వరకు చూడండి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేయండి. నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే ఫ్లేమ్ని మీడియంలో పెట్టి పకోడీలను వేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీదే క్రిస్పీగా వేయించుకోవాలి. పకోడీలను హై ఫ్లేమ్ మీద వేపితే రంగు వస్తాయి కానీ క్రిస్పీగా వేగవు. ఇవి వేసిన తర్వాత వెంటనే కదపకుండా కొద్దిగా వేగిన తర్వాత కదుపుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. ఇలానే మొత్తం పకోడీలను కూడా చేసుకోండి. నచ్చిందా? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.